హాయ్ అండి. నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా వాళ్ళకి ఇష్టమని గోంగూర ఎండు చేపలు చేయమని అడిగారు. మా అక్క చేసిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నారు. గోంగూర ఎండు చేపల టేస్ట్ బాగుంటుందని తెప్పించుకొని మరీ చేయించుకున్నారు. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఎండు చేపలు వేయించుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇవి వేగే టైంలో మనం వేయించిన ఎండు చేపలు వీడియోలో చూపించిన విధంగా కదుపుతూ ఉంటే అందులో ఏమైనా డస్ట్ ఉంటే కింద పడుతుంది. తర్వాత వేయించిన ఎండు చేపలు వాటర్లో వేసి కడగాలి. ఇలా చేయడం వల్ల మనకు ఉసుక కానీ మట్టి కానీ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా 2-3 సార్లు కడగండి. మన ఉల్లిగడ్డలు కూడా వేగాయండి. ఇందులోనే కొంచెం మెంతిపిండి వేసి కలిపి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసి కలపండి. అలాగే 2 ఎల్లిపాయలు పొట్టు తీసి దంచి వేయండి. ఇవి అంతా కలిసేలా కలిపి 2 మినిట్స్ తర్వాత క్లీన్ చేసి కట్ చేసిన గోంగూర కూడా వేసి కలపండి. గోంగూర మగ్గాక కారం వేసి ఇంకో 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గోంగూర ఎండు చేపల కర్రీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.